ధూమపానం నుంచి కలిగే నష్టాలను వివరిస్తూ గణపురంలోని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారు ప్రపంచ సిఓపిడి దినోత్సవం నవంబర్ నెలలో ప్రతి సంవత్సరం దీర్ఘకాలిక సిఓపిడి శ్వాసవాది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. షామీర్పేట కేంద్రంలోని ఆలియాబాద్ కార్యాలయం వరకు నిర్వహించారు. మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రైమరీ డాక్టర్ శైలజ మాట్లాడుతూ ముఖ్యంగా ధూమపానం వల్ల ఊపిరితిత్తులు, వాయువు మార్గాలు లేదా ఇతర భాగాలకు దెబ్బతినడం వల్ల కలిగే ఒక సాధారణ ఊపిరితిత్తులు పాడై దాని శక్తి తగ్గి ఊపిరించడం ఇబ్బందిగా మారతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాకేష్ కుమారస్వామి మరియు ఇందులో చదువుతున్న 150 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. మేము సిఓపిడి అవేర్నెస్ మంత్ లాగా సెలబ్రేట్ చేస్తాము. ఇదంతా వరల్డ్ వైడ్ జరుగుతుంది. సో సిఓపిడి అంటే మనకి యూజువల్గా ఎక్కువగా మన ఏరియాస్లో సిగరెట్ స్మోకింగ్ కానీ ఆడవాళ్ళలోనేమో ఏదన్నా మనం మట్టి పొయ్యిల మీద వంట చేసినప్పుడు దాంతో వస్తుంది. ఈ లక్షణాలు దగ్గు, దమ్ము. సో ఇది మనం ఒక్కొక్క స్టేజ్ మినిమల్ సిమ్టమ్స్తో ఎక్కువగా బాధపడే అంత స్టేజ్ కూడా వస్తుంది. సో ఎవరికైతే దగ్గు దమ్ము ఉందో, ఇట్లా హిస్టరీ ఉందో, వాళ్ళు హాస్పిటల్ వెళ్తే వాళ్ళకి 2-3 టెస్టులు చేసి ఏ స్టేజ్లో ఉన్నారో చెప్తారు. ఆ స్టేజ్ ప్రకారం ఇన్హేలర్ ఇవ్వాలా, లేకపోతే ఏమన్నా పల్మనరీ రీహాబిలిటేషన్ అనే ప్రోగ్రామ్ ఇవ్వాలా, దాంట్లో ఎన్రోల్ చేయాలా, ఎక్సర్సైజెస్ అవి చెప్పాలా, అవన్నీ డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. సో మెడిసిటీలో మాకు ఒక పెద్ద సెటప్ ఉంది. అక్కడ మళ్ళీ ఇవన్నీ ఫస్ట్ వాళ్ళని స్టేజ్ చేసి ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నారనేది ఏదైతే వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఏంటో అదంతా ఇస్తారు. సో ఇదంతా సిఓపిడ్స్ ఎవరైతే ఇక్కడ స్మోకింగ్ చేస్తున్నారో, స్మోకింగ్ అంటే సిగరెట్లు, బీడీలు, చాలామంది ఇంకో రకరకాల వీడ్లాగా కూడా స్మోక్ చేస్తారు. వాళ్ళందరూ వచ్చి ఒక మాట చెక్ చేయించుకోవాలి. ఈ ర్యాలీ, ఈ అవేర్నెస్ అంతా వాళ్ళకి ముందుగా వాళ్ళని సెన్సిటైజ్ చేద్దామని ఈ ర్యాలీ చేస్తున్నాం. మందుల ఖర్చు అంతా ఫ్రీగానే ఉంటుందండి. మెడిసిన్స్ ఒకటి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఏ సమస్యతో వచ్చినా మెడిసిటీ హాస్పిటల్లో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సిటీ ఎంఆర్ఐతో సహా ఫ్రీగానే ఉంటుంది. ఓన్లీ ఒక ఫిలిం కాస్ట్ తీసుకొని పరీక్షలు చేస్తారు. మిగతా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఏది అయినా కానీ ఉచితంగానే చేయబడుతుంది. మెడిసిన్ ఖర్చు ఒకటి పేషెంట్ భరించుకోవాల్సి ఉంటుంది.